హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చాను కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ తో. సో చాలా మంది అంటున్నారు లైక్ ఎప్పుడు క్లోత్స్ కాకుండా కొంచెం క్లోత్స్ లో కూడా డిఫరెంట్ గా ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్ వేర్ ఇవన్నీ కూడా ట్రై చేసి చూపించండి అని చెప్పి. సో అందుకే కొంచెం కలెక్షన్ కూడా యాడ్ చేస్తున్నాను. సో లాస్ట్ టైం నేను ఇంకా ఫుట్ వేర్ కలెక్షన్ లిటిల్ థింగ్స్ ఛానల్లో పెట్టాను అండ్ కొన్ని ఏమంటారు లెహెంగాస్ కలెక్షన్ కూడా రీసెంట్ గానే పెట్టాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము. సో చాలా మంది కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ నేను యూజ్ చేస్తున్నప్పుడు లైక్ లిటరలీ ఎక్కడ తీసుకున్నారు లింక్ ప్రొవైడ్ చేయండి అని అంటారు. ఒకవేళ నేను ఆన్లైన్లో తీసుకుంటే డెఫినెట్లీ మీకు లింక్ ఇస్తాను. సో కొన్నిసార్లు స్టోర్స్లో ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ నేను ఎక్కువ పర్చేస్ చేయను, చాలా తక్కువ యూజ్ చేస్తా. ఎక్కువ నాకు పెద్ద టోట్ బ్యాగ్స్ లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో అలాంటప్పుడు ఏంటంటే ఒకటే బ్యాగ్ అలా కొనుక్కుని అదే వాడుతూ ఉంటాయి. ఎక్కువ మీరు అడిగేది బ్లాక్ కలర్ ఫరెవర్ 21 బ్యాగ్ ఒకటి ఉంటుంది. అది చాలా మంది లింక్ అడుగుతారు. అది నేను ఆన్లైన్లో తీసుకోలేదు. నేను కూడా చాలా డేస్ వెతికిన తర్వాత ఫరెవర్ 21 స్టోర్ లోనే తీసుకున్నా. సో ఇప్పుడైతే లేదు అది. నేను మొన్న రీసెంట్ గా సేల్ నడుస్తుంటే అక్కడికి వెళ్ళి చూసాను ఉందేమో అని చెప్పి, బట్ లేదు. సో అందుకనే అలాంటి సిమిలర్ బ్యాగ్ ఈసారి నేను మీకు చూపిస్తా. ఇక్కడ నేను తీసుకున్నాను అమెజాన్ లో, అది కూడా చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ కొంచెం కలర్ఫుల్ ఉంది అండ్ ఈ చుంబక్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంటుంది. ఇది ఫారం మాల్ లో కూడా మీకు దొరుకుతుంది. ఈ బ్రాండ్ చాలా కలర్ఫుల్ ఉంటాయి అనమాట స్టఫ్ అంతా. లైక్ హ్యాండ్ బ్యాగ్స్, చిన్న వ్యాలెట్స్ చాలా క్యూట్ ఉంటాయి. మీకు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ లో ఇవ్వాలన్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. సో ఇదేంటంటే కొంచెం కలర్ఫుల్ ఉంది కాబట్టి ఏదైనా లైట్ కలర్ అవుట్ఫిట్స్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మనం ఎప్పుడైనా అవుట్ఫిట్ మరీ హెవీగా వేసుకోకుండా సింపుల్ గా వేసుకున్నప్పుడు కొంచెం హ్యాండ్ బ్యాగ్ టచ్ లాగా యాడ్ చేస్తే కొంచెం కలర్ఫుల్ గా పాప్ అవుతుంది అనమాట మన లుక్ అనేది. సో దట్ అండ్ కొంచెం మంచి సైజ్ లో ఉంది, మరి పెద్దగా లేకుండా చిన్నగా లేకుండా మీడియం సైజ్ లో ఉంది. సో వాటర్ బాటిల్ అలాంటివన్నీ కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో చిన్న జిప్ ఇచ్చారు. లోపల ఇంకేం పాకెట్స్ అయితే లేవు, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది లోపల అంతా కూడా ఇది. సో ఈ బ్రాండ్ నేను ఆల్రెడీ చాలా లైక్ చిన్న వ్యాలెట్స్ అవి యూజ్ చేసా అండ్ గిఫ్టింగ్ పర్పస్కి నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బికాజ్ ఇవి ఇవ్వడానికి చాలా బాగుంటాయి, గిఫ్టింగ్కి కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి. సో నేను మీకు దీంట్లో వ్యాలెట్ చూపిస్తాను, ఉంది నా దగ్గర. సో గిఫ్టింగ్ అని చెప్పి తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. సో ఇది ఎలిఫెంట్ వచ్చింది. దీంట్లో చాలా ప్యాటర్న్స్, చాలా ప్రింట్స్ ఉన్నాయి అనమాట. సో నేను కలర్ఫుల్ గా ఉందని చెప్పి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది జోక్ అని చెప్పి మీరు చూసే ఉంటారు, ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. సో ఏంటంటే కొంచెం మనకి ట్రెడిషనల్ లుక్ ఇవ్వడానికి, లైక్ మనం అన్ని అవుట్ఫిట్స్ కి ఎస్పెషల్లీ ఆఫీస్ వేర్ కి అలా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. దీంట్లో బ్యాగ్స్ క్వాలిటీ కూడా బాగున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం, యాక్చువల్లీ చూసాను కానీ ఎప్పుడు తీసుకోలేదు. సో ఒక బ్యాక్ ప్యాక్ లాగా తీసుకున్నా అండ్ ఒక 3 డిజైన్స్ తీసుకున్నాను దీంట్లోనే నేను. సో ఇట్లా వస్తుంది, ఇది బ్యాక్ ప్యాక్ వస్తుంది. లోపల అయితే మనకి ఈ సైడ్ జిప్ ఇచ్చారనమాట. ఈ సైడ్ జిప్ ఇచ్చారు అండ్ ఈ సైడ్ నార్మల్ పాకెట్ లాగా ఏమన్నా కార్డ్స్ లాంటివి పెట్టుకోవడానికి, ఇలా మనీ లాంటిది పెట్టుకోవడానికి అట్లా బాగుంటుంది. ఇటు సైడ్ జిప్ ఇచ్చారు. ఓన్లీ ఒక్క జిప్పే, సింగిల్ జిప్ ఇది. సో దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. నేను ఏంటంటే ఇది కొంచెం అన్నిటికీ సూట్ అవుతుంది కదా అని చెప్పి తీసుకుని, ఒకవేళ బ్యాక్ ప్యాక్ లా యూజ్ చేయాలి అంటే అన్నిటికీ బాగా సూట్ అవుతుంది. మెయిన్లీ కుర్తీస్కి వాటికి, మీరు ఆఫీస్ అలా ఏమైనా క్యారీ చేయాలనుకుంటే చాలా బాగుంటుంది. అండ్ వెనకాల కూడా మీకు జిప్ ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మెటీరియల్ క్వాలిటీ అంతా కూడా. అండ్ జిప్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ, అంటే అంత వీక్గా ఏం లేవన్నమాట. సో ఈ ఫ్యాబ్రిక్ కొంచెం మనకి లుక్ అనేది ఎలా ఉంటుంది అంటే కొంచెం అన్ని వాటికి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా వస్తుంది అనమాట ఈ క్వాలిటీ. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నేను దీంట్లోనే సిమిలర్ వన్, ఇట్లాంటి బ్యాగ్ నా దగ్గర ఉండేది ఇది వరకు, స్పార్లో తీసుకున్నా. సో అది పోయింది, ఎప్పుడో పోయింది, చాలా డేస్ బ్యాక్. బట్ చాలా వాడాను నేను. ఎస్పెషల్లీ ఇలాంటి బ్యాగ్స్ ఎక్కువ యూజ్ చేస్తా, కొంచెం ఈ సైజులో ఉన్న బ్యాగ్స్. బికాజ్ ఏంటంటే మనం ఎక్కువ క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ ఇలా మల్టీ కలర్స్ వచ్చాయి కాబట్టి మనం దేని మీద వేసుకున్నా కూడా, కుర్తీస్ మీద ఎస్పెషల్లీ ఇలాంటివి కుర్తీస్ మీదకి కొంచెం ట్రెడిషనల్ లుక్స్ కి బాగుంటాయి. అంటే మనం స్టైలిష్ గా వేసుకోవచ్చు అనమాట అట్లా. సో చాలా బాగుంది బ్యాగ్. నాకు చూడగానే అదే గుర్తొచ్చింది. చాలా ఇయర్స్ వాడి దాని జిప్ పోయింది. దాని తర్వాత జిప్ వేయించి కూడా వాడాను, బట్ తర్వాత ఇంకా పోయింది అనమాట. మొత్తం కలర్ అంతా ఊడిపోయింది. సో ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. ఇప్పుడు అవి దొరకట్లే, అప్పట్లో స్పార్లో ఉండేటివి హ్యాండ్ బ్యాగ్స్. ఇప్పుడు అంతా ఆ హ్యాండ్ బ్యాగ్స్ లేవు, నార్మల్గా ఉన్నాయి. సో దీనికి జిప్ క్వాలిటీ అంతా కూడా బాగుంది. మీరు ఒకవేళ ఆఫీస్కి తీసుకెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. మీకు ల్యాప్టాప్ కూడా పట్టేస్తుంది. అండ్ పార్టీషన్స్ ఏం లేవన్నమాట, మళ్ళీ ఓన్లీ సింగిల్ పార్టీషనే వచ్చింది. ఇంకా పాకెట్స్ కూడా ఏమి రాలేదు, జస్ట్ ఒక సైడ్ మనకి జిప్ వచ్చింది. చాలా ఉంది దీంట్లో పేపర్.
అందుకే ఇంకా తీయట్లేదు. చాలా బాగుంది. ఒకవేళ మీరు ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్కి చూస్తున్నారని అంటే కూడా డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది అండ్ అన్నిటికీ కూడా ఈజీగా క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ ఇంకొకటి చెప్పాను కదా కొంచెం నేను ఫరెవర్ 21 బ్యాగ్ లాగా ఉంటుంది అని చెప్పి, కొంచెం మెటీరియల్ అయితే అదే అనమాట దీన్ని. బట్ దీని మీద ఇంకా ప్రింట్ ఏం రాలేదు, జస్ట్ ప్లెయిన్ వచ్చింది. బట్ బ్లాక్ ఒకటి కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్ మన దగ్గర ఉండాలి. నాకు ఆ బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ఉండడం వల్లే నేను ఒకవేళ కుర్తీస్ వేసుకున్నా లేదంటే జీన్స్ వేసుకున్నా అదే ఈజీగా పట్టుకెళ్ళిపోతాను. అంతా కంఫర్టబుల్ ఉంటుంది బ్లాక్ హ్యాండ్ బ్యాగ్స్తో. అండ్ లోపల వచ్చి మనకి లోపల జిప్ వచ్చింది. ఇదేంటంటే బ్రాండ్ డైలీ ఆబ్జెక్ట్స్, దీనికి జిప్ వచ్చింది. అండ్ లోపల కూడా మంచిగా పార్టీషన్, అంటే పార్టీషన్ ఏం సింగిల్ వచ్చింది కానీ లోపల మనకి సపరేట్గా ఈ సైడ్ జిప్ వచ్చింది. అండ్ ఈ సైడ్ 2 పాకెట్స్ కూడా వచ్చాయి, 2 పాకెట్స్ వచ్చాయి. సో అంతే, వెనకాల అలా ఏం జిప్ రాలేదనమాట. దానికి నా దగ్గర ఉన్న బ్యాగ్ అసలు జిప్ ఉండదు, జస్ట్ మనం లాక్ పెట్టుకోవడమే. అందుకే పెద్ద పెద్ద ఐటమ్స్ మాత్రమే క్యారీ చేస్తా, చిన్న చిన్న ఐటమ్స్ అయితే టప్మని పడిపోతాయి జిప్ లేకపోతే. సో జిప్ ఉంటేనే కంఫర్టబుల్ అండి, జిప్ లేకపోతే అంత కంఫర్టబుల్ అయితే ఏం కాదు. ఎస్పెషల్లీ మనం ఏదైనా కొంచెం రష్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా సేఫ్గా పెట్టుకోవాలి మనం. అలా జిప్ లేకపోతే, జిప్ ఉంటే హ్యాపీగా జిప్ వేసుకుని మనం దాన్ని అంతా చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో అదే బాగా అనిపిస్తుంది నాకు, జిప్ ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. బట్ ఈ మధ్యకాలంలో బ్యాగ్స్కి పెద్ద జిప్స్ రావట్లేదు. సో ఇదైతే క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ట్రెడిషనల్ వేర్ అయినా లేదా కొంచెం వెస్ట్రన్ వేర్ వేసుకున్నా కూడా అన్నిటికీ ఈజీగా సెట్ అయిపోద్ది అనమాట. ఇంకొకటి వచ్చి జోక్లోనే మళ్ళీ చిన్న బ్యాగ్ ఒకటి తీసుకున్నా. ఇది కొంచెం మనకి ఎలా అంటే ఇలా సైడ్ క్యారీ చేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు, అలా బాగుంటుందని చెప్పి తీసుకున్నా. చిన్న బ్యాగ్ అనమాట ఇది. జస్ట్ అలా అక్కడికి వెళ్ళినప్పుడు దగ్గరలో పార్క్కి అలా వెళ్ళినప్పుడు జస్ట్ అలా ఫోన్, వ్యాలెట్ అలా క్యారీ చేయడానికి బాగుంటుంది. చిన్న వాటర్ బాటిల్ కూడా పడుతుంది దీంట్లో, మరి అంటే 250 ml 100 ml అట్లాగా. సో పెద్దదైతే పట్టదు, 1/2 లీటర్ అయితే పట్టదు, బట్ చిన్నదనమాట. లోపల కూడా ఒక జిప్ ఇచ్చారు. సో క్వాలిటీ చాలా బాగున్నాయి జూగ్ హ్యాండ్ బ్యాగ్స్. మొత్తం ప్రింట్ ఇలా కొంచెం కలంకారీ స్టైల్ కానీ లేదా ఆ స్టైల్లో వచ్చాయన్నమాట ప్రింట్స్ అన్ని కూడా. సో క్వాలిటీ చాలా బాగుంది ఇది. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఒకటి చెప్పాను కదా చుంబక్లో నేను వ్యాలెట్ ఒకటి తీసుకున్నాను అని చెప్పి, ఇదే అనమాట. ఇది ఆల్రెడీ నేను చాలా బాగుంది. ఇందాక నేను ఫస్ట్ చూపించాను కదా కొంచెం అదే ప్రింట్ అనమాట, కానీ వ్యాలెట్ ఇలా కలర్ఫుల్గా ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో చాలా బాగుంది, ఇట్లా వస్తుంది. మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇటు సైడ్ కూడా వస్తుంది అనమాట. ఇటు సైడ్ మనకి ఇలా మెన్స్ వ్యాలెట్ లాగా ఇప్పుడు ఇవే వాడుతున్నాం కదా అందరం. అండ్ ఇటు సైడ్ కూడా లాక్ ఉంది, ఇటు సైడ్ కూడా మనం కార్డ్స్ అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కలర్ఫుల్ ఉంది అండ్ చాలా ఈజీ, మనం యూజ్ చేయడానికి కూడా బాగుంది అనమాట, కొంచెం స్టైలిష్గా. సో ఇది లాస్ట్ వన్. దీని లింక్ కూడా నేను ఇస్తాను, కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతా, మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.